బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ జూన్లో సునీతా విలియమ్స్ మరియు బ్యారీ విల్స్మోర్ని తీసుకుని వారం రోజుల ప్రయాణం కోసం వెళ్ళిందనమాట. వాళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాక్ చేసిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్కి టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. దాంతో స్టార్ లైనర్ వీళ్ళిద్దరిని తీసుకురాకుండా ఒంటరిగా తిరిగి వచ్చింది. తిరిగి రావడం అయితే సేఫ్గానే వచ్చింది. కిందకి డిసెంట్ అవుతున్నప్పుడు పారాచూట్స్, కుషన్ ఎయిర్ బ్యాగ్ సహాయంతో స్లోగా కింద దిగింది. ఇది న్యూ మెక్సికో, అమెరికా న్యూ మెక్సికోలో ల్యాండ్ అయిందనమాట. గమ్ డ్రాప్ షేప్లో ఉన్న ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి కింద మీద దిగేటప్పుడు చాలా స్లోగా డిసెంట్ అనేది చాలా జాగ్రత్తగా దిగిందనమాట. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది క్రూని తీసుకెళ్ళాలి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. అయితే రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది వెళ్ళలేకపోయింది. అయితే ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ గతంలో కూడా క్రూ లేకుండా స్పేస్కి ఒకసారి ప్రయాణం చేసి వచ్చింది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఈసారి సునీతా విలియమ్స్ని, బ్యారీ విల్స్మోర్ని దింపిన తర్వాత థ్రస్టర్ మాల్ ఫంక్షన్స్, హీలియం లీక్స్ జరిగాయి. దాంతో మొత్తానికి క్రూ తీసుకురాకుండా వెనక్కి తిరిగి వచ్చిందనమాట. అయితే బోయింగ్ అంతా సెటరేట్ అయిపోయింది. మేము ఈ లీక్ని పసిగట్టాము, దాన్ని మేము ప్యాచ్ చేసామని చెప్పినా సరే నాసా ఒప్పుకోకుండా ఖాళీగానే రప్పించింది.